హాయ్ హలో నమస్తే, నేను మీ యాదాద్రి అమ్మాయిని. ఈరోజు మన ఛానల్కి అయితే ఒక గెస్ట్ అయితే వచ్చిందనమాట. ఆ గెస్ట్ ఎవరో కాదండి, మా అక్కనే. సో మా అక్క స్టైల్లో ఈరోజు బచ్చలాకుతో చల్లచారు ఏ విధంగా చేయాలో చూపిస్తుందండి. ఎంతో హెల్తీ కదా బచ్చలాకు అనేది. బచ్చలాకుతో చల్లచారు కూడా చాలా బాగుంటుంది. సో మా అక్క స్టైల్లో బచ్చలాకు చల్లచారు ఏ విధంగా చేయాలో చూపిస్తుంది. వచ్చేసేయండి, చూసేద్దాం. ముందుగా ఒక ప్యాకెట్ పెరుగునైతే తీసుకున్నాము. పెరుగు తీసుకొని ఈ విధంగా కొన్ని నీళ్లు వేసుకొని పెరుగుని మొత్తం ఇంకా చిదుముకోవాలి. చల్లచారుకి ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసుకోవాలి. గిన్నె వేడైనాక 2 స్పూన్ల నూనెని అయితే వేసుకుంటున్నాము. జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు చూడండి, జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి అయితే వేగింది కదా. ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయను అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు వేగినాయి కదా. ఇప్పుడు 10 వెల్లుల్లి తీసుకొని ఈ విధంగా క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఎల్లిపాయలు వేసినాం కదా. ఇప్పుడు వచ్చేసి కరివేపాకు వేసుకోవాలి. పుదీనా కూడా వేసుకోవాలి. కరివేపాకు ఇవి ఆయిల్లో మంచి ఫ్రై కావాలండి. ఫ్రై అయ్యేంత వరకు ఒక 2 నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇవి చూడండి, ఈ బచ్చలాకుని అయితే బచ్చలాకు మనకు ఎంతో హెల్తీ కదా. ముందుగా బచ్చలాకుని ఈ విధంగా తెంపుకొని మధ్యలోకి కట్ చేసుకొని కడుక్కొని ఇందులో అయితే వేసేసుకోవాలి. బచ్చలాకును కూడా ఇందులో వేసేసుకోవాలి. చూడండి, బచ్చల కూర వేసుకున్నాం కదా. ఇప్పుడు బచ్చల కూర ఉడకాలంటే కొంచెము ఉప్పు కూడా వేసుకోవాలి. కూర మనకు నూనెలో మంచిగా ఫ్రై అయింది కదా. బచ్చల కూర ఫ్రై అయినాక 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని ఒక 2 నిమిషాలు వేగించుకోవాలి. మిరియాలు తీసుకొని మిరియాలను ఈ విధంగా దంచుకొని ఈ పోపులో వేసేసుకోవాలి. ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఈ పోపులో కలుపుకోవాలి. ముందుగా ఈ విధంగా చిలుముకున్నాం కదా. ఇప్పుడు ఈ పెరుగు అనేది ఈ పోపులో వేసేసుకోవాలి. ఉప్పు కారం సరిపోయిందా లేదా ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకొని మళ్ళీ సరిపోకుంటే వేసుకోవచ్చు. మనకి ఇక్కడ చల్లచారు మసులుతుంది కదా. ఆ లోపు శనగపిండిని కొంచెం తీసుకొని అందులో నీళ్లు వేసుకోవాలి. ఈ విధంగా నీళ్లు వేసుకొని ఈ శనగపిండి అనేది ఈ చల్లచారులో చిక్కదనం కోసం అండ్ టేస్ట్ కోసం కూడా వేసుకుంటారండి. ఇలా చేస్తే బాగుంటుంది. సో శనగపిండిని ఈ విధంగా చిక్కగా కలుపుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. చల్లచారు మసిలింది కదా. ఈ పక్కన శనగపిండిని ఇందులో వేసేసుకోవాలి. సరే కదా, బచ్చల కూర చల్లచారు అయితే ఈ బచ్చల కూర చల్లచారు అనేది టేస్ట్కి టేస్ట్ వస్తుంది, హెల్తీకి హెల్తీ అండ్ తొందరగా కూడా అయిపోతుంది. 10 నిమిషాలండి. ఓకేనా? వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా మరి? లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా మరి? బాయ్.